We want GST 18 to 5%. We want GST 18 to 5%. We want GST 18 to 5%. Say yes to paper. We want uniform tax. We want uniform tax. We want uniform tax. We want uniform tax. Okay, there must not be confusion in the procedures. They have put a lot of 02 లో నోట్బుక్స్ లో ఏదైతే పిల్లలు రాసేది దాని మీద 0% పెట్టారు, దేని మీద చదువుతారు దేని మీద టెక్స్ట్ బుక్స్ కి దాని మీద 18% పెట్టారు. ఒక దాని మీద 18% చదివే దాని మీద 18%, రాసే దాని మీద 0%. అది చాలా కష్టం అవుతుంది. దాని మీద అట్లా ఉంటే మాల్ ప్రాక్టీసెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఈ సేమ్ హెచ్ఎస్ఎన్ కోడ్ లో 2 GSTలు పెడితే కొంచెం ట్రేడర్స్ కి ఇబ్బందిగా ఉంటుంది. ప్లస్ పిల్లల మీద కూడా చాలా పెద్ద బరువు అయింది. మొత్తం దేశంలో ఆ 36 అసోసియేషన్లకి పేరెంట్ బాడీ ఫెడరేషన్ ఆఫ్ పేపర్ ట్రేడర్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉంది. ఆ బాడీ నుంచి కూడా రిప్రజెంటేషన్ వెళ్తుంది. మేము తెలంగాణ అసోసియేషన్ తరఫున ఇక్కడ కూడా చేస్తున్నాం. ప్రతి అసోసియేషన్ వాళ్ళ రాజ్యాల్లో ఈ ప్రెస్ మీట్స్ కానీ వాళ్ళ ప్రొటెస్ట్లు కానీ చేస్తున్నారు. FPTA యాజ్ అ పేరెంట్ బాడీ కూడా అది చేస్తుంది. ఆల్రెడీ లెటర్స్ కూడా అన్ని పంపించారు. ప్రతి స్టేట్ వాళ్ళ స్టేట్ రిప్రజెంటేటివ్స్ కి వాళ్ళ స్టేట్ మీడియాకి అందరు అడ్రస్ చేస్తున్నారు. ఆల్రెడీ ఢిల్లీలో కూడా మీటింగ్ ఉంది. ఇది నోట్బుక్ గురించి అవుతుందా, ఇది టెక్స్ట్ బుక్ గురించి అవుతుందని ఉండదు. పేపర్ ఇస్ ఫర్ పేపరే. కానీ గవర్నమెంట్ ఏమంటుంది, ఇదే పేపర్ నోట్బుక్కి వాడితే 0% అంట, ఇదే పేపర్ టెక్స్ట్ బుక్కి వాడితే 18%, ఇదే పేపర్ మన ప్యాంప్లెట్స్కి వాడితే 18% మళ్ళీ. అయితే దానివల్ల ఏమవుతుందంటే పేపర్ ప్రొడక్షన్ చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది. ఎందుకంటే ఇది 5% మన 0%లో అమ్మాలా, 18%లో అమ్మాలా, వాళ్ళకి క్లారిటీ లేదు. మేము పేపర్ ట్రేడర్స్, మేము డిస్ట్రిబ్యూటర్లం, మాకు క్లారిటీ లేదు దేనిలో అమ్మాలి, ఎట్లా కొనాలి, ఎట్లా అమ్మాలి మాకు కూడా అర్థమవుతలేదు. నోట్బుక్ మ్యానుఫ్యాక్చరర్స్కి వాళ్ళకి భయం ఉంది. ఇవాళ మనం కొంటే 18లో కొనాలా, 12లో కొనాలా, లేకుంటే 0లో వస్తుందా మాకు పేపర్. ఇది ఒక్క 4802 అని ఒక HSN కోడ్కి గవర్నమెంట్ చాలా ఘోరంగా ఇబ్బందులు పెట్టేసింది. మొత్తం పేపర్ ఇండస్ట్రీకి ఇబ్బందులు పెట్టింది. వాట్ వీ నీడ్ ఈజ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఈజ్ క్లారిఫికేషన్ ఫర్ ద పేపర్. అంటే మన పేపర్కి నోట్బుక్లో అయినా టెక్స్ట్ బుక్లో అయినా దేంట్లో వాడినా కూడా ఒక్కటే GSTలో రావాలి, ఒక్కటే HSN కోడ్లు ఉంటేనే ఈ పేపర్ ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది. ఒక్క ప్రోడక్ట్కి 3-4 చోట మనము పెడితే చాలా ఇబ్బందిగా అవుతుంది మా అందరికి. పేపర్ ట్రేడర్స్ అందరం 5-6 డేస్ నుంచి పేపర్ ట్రేడర్లో 0 బిజినెస్ ఉంది. ఇంకా 22 దాకా అంటే మొత్తం బిజినెస్ మాది ఆగిపోతుంది. ఈ మంత్ టర్నోవర్స్ ఉండవు. మేము చాలా ఇబ్బందిగా అవుతుంది అందరికి. ఎందుకంటే సార్ న్యూస్ పేపర్ అది దానికి ఏం చేసింది సార్, అది 5%లో చేసిండ్రు. అది న్యూస్ పేపర్ 5%, ఇది నోట్బుక్కి 0%, ప్రింటింగ్కి 18% అంట. సార్ గవర్నమెంట్ చెప్తున్నారు ట్యాక్స్ స్లాబ్ సింప్లిఫై చేసినా 12% రిమూవ్ చేసినారు. ఒకటి పేపర్లో 0% ఉంది, 5% ఉంది, 18% GST కడుతున్నామని. మనం ఒక పేపర్ పిల్లలు ఆట ఆడడానికి అందరు ఇమ్మంటుంది సార్. వాట్సాప్లో పిల్లలకి ఫోన్ నుంచి తీసేసి పేపర్ వాడండి, కలరింగ్ చేయండి, అది చేయండి, ఇదని అందరం మనమే ప్రొపగండా చేసుకుంటున్నాము. ఇప్పుడు అదే పేపర్ పిల్లలు రాసుకుంటారంటే బాబు నువ్వు 18% కట్టింది రాయాలి, అది ఎట్లా ఉంటుంది సార్? అది మనం అంటే పిల్లలకి ఏదైనా ఇది పేపర్ అనేది ఎకో ఫ్రెండ్లీ, సస్టైనబుల్, రీసైకిలబుల్, దీంతో ఎన్వైరన్మెంట్కి చాలా ఫ్రెండ్లీ పేపర్. ఇది మీరు మట్టిలో వేసిన వారంలో కలిగిపోతుంది, మనకు దొరకదు మళ్ళా. ఇది సస్టైనబుల్, ఇది ప్లాస్టిక్ కాదు ఉండడానికి. అంత మంచి పేపర్కి వాళ్ళు మనకు తెచ్చి 18%లో పెట్టేసిండ్రు. ఎంత ఇబ్బంది అవుతుంది మాకు. ఇంతమంది 12 ఉండే, 12కి ఏమవుతుండే సార్, పాస్ అవుతుండే. నేను 12% నోట్బుక్ మ్యానుఫ్యాక్చరింగ్కి చేస్తే వాళ్ళు స్కూల్కి 12% చేస్తుండే కదా, పాస్ అవుతుండే. ఇప్పుడు ఏం చేసిండ్రు వాళ్ళు, 0 చేసేసిండ్రు. నోట్బుక్ వాళ్ళకి 0 చేసి మమ్మల్ని 18%లో తెచ్చిండ్రు. సార్ వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ 0% సార్, వీ వాంట్ ఎ యూనిఫామ్ ట్యాక్స్ పెట్టుకున్నాడు.
వాళ్ళకి అర్థం అవుతుందో లేదో దయచేసి మనం మీ మీడియా త్రూ చూపెట్టాలి. సార్ ఇప్పుడు మేము చెప్పినా కూడా 12% ఆ స్లాబ్ లేదు కదా, అది రాదు. మాకేమంటున్నాం అంటే దీనికి 5%లో తెస్తే ఎఫోర్డబుల్ ఉంటుంది, అందరు స్టూడెంట్ వాడగలరు, దీనివల్ల సొసైటీకి హామ్ ఉండదు, ఇది సొసైటీ ఫ్రెండ్లీ కాబట్టి దీనికి 5%లో తెస్తేనే అందరు వాడగలరు, అందరు యూజ్ చేయగలరు. థ్యాంక్ యూ. ఇంకోటి మీకు అన్కోటెడ్ పేపర్ అండ్ పేపర్ బోర్డ్ యూజ్ ఫర్ నోట్బుక్స్, అదే మళ్ళీ కింద చూస్తే which is 12 to 18%, again 4802, point number 2, uncoated paper and paper board of a kind used for writing, printing or other graphic purposes and non-perforated punch cards and punch tape paper in rolls or rectangular sheets. Same HSN code మీరు చూడండి పైన 12 నుంచి నిల్ చేశారు 4802, మళ్ళీ కింద మళ్ళీ సేమ్ HSN కోడ్ 4802 12 నుంచి 18 చేశారు. Environment and essential industries. Price burden example. The basic price of paper at 70 per kg would cost at 5% 73.50 and at 18% 82.60. That clearly shows a 9 kg increase, nearly 12% extra burden, which gets multiplied in notebooks, textbooks, exam papers, packaging and daily use products. Coming to the raw material, the paper industry in India does not cut forests. It's a very important point. It farms its own trees, much like sugarcane or tomatoes are cultivated. Species such as subabul, casuarina, bamboo and eucalyptus are grown on barren lands and harvested every 4 to 5 years. Mills also distribute saplings to farmers like ITC and Andhra models to promote green cover and rural income, ensuring the industry remains 100% sustainable and eco-friendly. 70% of the paper is made from recycled waste paper, 20% from agriculture residues like bagasse and wheat straw, and only 8% from fresh pulp. Waste paper, the main raw material for recycled paper, is taxed at 5% GST. However, the finished paper and boards are taxed at 18% GST, creating an inverted duty structure. You need to understand paper is recyclable, it is eco-friendly, it is sustainable. We don't understand why the government is taxing it at 18%. Burden on students and competitive exams. Students preparing for MSET, civils, MBBS, CA and other competitive exams consume 250 to 300 kg of paper per term. That is for books, notebooks, mock test, exam sheets, copy of paper. With GST at 18%, education becomes costlier for 24 crore children and youth across India, directly contradicting the government's push for effort. తెలంగాణ పేపర్ మర్చెంట్స్ అసోసియేషన్ నుంచి ఇప్పుడు ప్రెస్ మీట్ కండక్ట్ చేశాము. మెయిన్ ఉద్దేశం ఏమిటంటే మొన్న రేషనలైజేషన్ ఆఫ్ జిఎస్టీ అనేసి ప్రభుత్వం అన్నీ తగ్గిస్తున్నామని చెప్పారు, కానీ మా పేపర్ ప్రోడక్ట్స్లో రేట్స్ పెంచారు. యాక్చువల్గా నార్మల్ పబ్లిక్కి యూజ్ చేసే పిల్లలకి అందరికి కూడా పేపర్ రేట్లు పెరగబోతున్నాయి 22వ తారీఖు నుంచి. తర్వాత మనకి జిఎస్టీ అని పెడితే సువిధగా సరళతరం చేయాలా ట్యాక్స్ స్ట్రక్చర్ అని పెట్టారు, కానీ ఇప్పుడు మా పేపర్లో 4802లో 4 ట్యాక్స్ స్ట్రక్చర్ ఉంది, 5 ఉంది, 12 ఉంది, మొన్నటిదాకా 18 ఉంది, 28 ఉంది, 40లో కూడా పెడతారేమో తెలియదు. అలాంటి కన్ఫ్యూజన్ పరిస్థితుల్లో ఒకటే ప్రోడక్ట్ని 4-5 ఐటమ్లు పెట్టడం వల్ల చాలా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఏమంటారు, ఈ పేపర్ కనుక టెక్స్ట్ బుక్ వాడితే ఒక రేటు, నోట్ బుక్కు వాడితే ఒక రేటు, గ్రాఫిక్ బుక్ వాడితే ఒక రేటు, అంటే ఆ యూజ్ని బట్టి ఉంటుంది. అది ఎలా మనం కంట్రోల్ చేయగలము, ఎలా మనము దాన్ని చేయగలం అనేది చాలా కష్టమైన పరిస్థితి. ట్రేడర్స్కైనా పేపర్ మిల్స్కైనా ఎవరికైనా సరే అది చాలా కష్టము. దానివల్ల దాన్ని అనుసరించడం, ఈ విధానం అనుసరించడం చాలా కష్టమైపోద్ది. వాళ్ళు ఇప్పుడు తెచ్చిన చేంజెస్ వాళ్ళు అది తెలుసుకొని దాన్ని సరళతరం చేసి క్లియర్గా పబ్లిక్కి చెప్పాలి, ఇలా చేయాలా, లేకపోతే సింగిల్ ట్యాక్స్. మా ఒక ఉద్దేశం ఏంటంటే సింగిల్ కనుక 4802లో ఉన్నదంతా మొత్తం సింగిల్ ట్యాక్స్ కనుక చేశారంటే ఆటోమేటిక్గా 90% 95% ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతుంది అందరిది ఇండస్ట్రీకి, అండ్ క్లారిటీ వస్తుంది. అండ్ అది మా ఉద్దేశం. అండ్ మనకి ఏమని చెప్పారు స్టార్టింగ్లో, జిఎస్టీ సింగిల్ ప్రోడక్ట్ సింగిల్ ట్యాక్స్, సింగిల్ కంట్రీ సింగిల్ ట్యాక్స్ అన్నారు. మనకి ఇప్పుడు ఒక పేపర్లోనే 4 ట్యాక్స్లు 5 ట్యాక్స్లు, ప్రతి ప్రోడక్ట్లో 3 ట్యాక్స్లు 4 ట్యాక్స్లు, అది కరెక్ట్ పద్ధతి కాదు. సింగిల్ ట్యాక్స్ 5% పెట్టమని మా అందరి వినతి. ప్లస్ ప్రొసీజర్స్ కూడా క్లియర్గా కన్ఫ్యూజన్ లేకుండా ట్యాక్స్ పే చేసే కన్జ్యూమర్కి, అమ్మే ట్రేడర్కి
తయారు చేసే పేపర్ మిల్ వాళ్ళకి కూడా అంత క్లారిటీ ఉండాలని మా రిక్వెస్ట్. యూనిఫామ్ 5% ట్యాక్స్. ఇదంతా తెలంగాణ పేపర్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున మేమందరం మెంబర్స్. మాకి ఒకటి ఫెడరేషన్ ఆఫ్ పేపర్ ట్రేడర్స్ అసోసియేషన్ కూడా ఉంది, అది ఆల్ ఓవర్ ఇండియా బాడీ. మేమంతా రిప్రజెంటేషన్ చేస్తున్నాము. అయినా వాళ్ళకి ద కన్ఫ్యూజన్ స్టిల్ కంటెక్స్. మేము అందరితో, ప్రైమ్ మినిస్టర్తో, నిర్మలా సీతారామన్ అందరితో కాంటాక్ట్ చేస్తున్నాం. లోకల్ ఫైనాన్స్ మినిస్టర్స్ అందరినీ కూడా కాంటాక్ట్ చేసాము. వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. వాళ్ళు ఇవన్నీ అర్థం చేసుకొని బహుశా రేపు 11, 12 కల్లా ఇంక నెక్స్ట్ 2-3 డేస్లో క్లారిఫికేషన్ ఇస్తారనే ఉద్దేశం. మా గొంతు కూడా వాళ్ళందరికీ వినేటట్టు మీరందరూ సహాయం చేసి వాళ్ళకి వినిపించేటట్టు ఇది చెప్తే, మేము అనేది ఒకటి సరళీకృతం, ఒకటే సింగిల్ ట్యాక్స్ చేయండి, మీ ఇష్టమే 5 చేస్తారు 8 చేస్తారు ఒకటే, తర్వాత అన్ని ప్రోడక్ట్స్కి ఒకటే చేయండి. మా దాంట్లో మేమేమి ఇది కోరటం లేదు. థ్యాంక్ యూ.